వికే గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న జార్జ్ రెడ్డి కుమారుడు అయినటువంటి అనిల్ రెడ్డి, ఆయన సోదరుడు సునీల్ రెడ్డి. నేను ముందు నుంచి చెప్తున్న ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం ఉంది. ఆఫ్రికాలో ఉన్నటువంటి టాంజానియా, జాంబియా ఇటువంటి అనేక దేశాల్లో వీళ్ళు ఆల్రెడీ మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఈవెన్ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ చాలా వరకు బ్యాక్వర్డ్ కంట్రీసు, అక్కడ పెద్దగా గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అంత పవర్ఫుల్గా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యం అక్కడ నాసిరకం మద్యం జారీ చేయటం, కోట్లు సంపాదించడం, ఇదంతా బాగా రుచి మరిగారు అక్కడ. అదే వ్యవస్థని ఎప్పుడైతే అన్న వాళ్ళ సోదరుడు సీఎం అయ్యాడో వెళ్ళి అన్న ఇక మనకి అడ్డే ఉంది, ఇక్కడ కూడా మొదలెడదాం, ఇదిగో అక్కడ ఈ రకంగా కుమ్మేస్తున్నాం మేము, ఇంత మార్జిన్ ఉంటుంది, మొత్తం ఫార్ములా కూడా మా దగ్గర ఉంది, ఇది ఎలా చేయాలని చెప్పి మొత్తానికి అదే మోడల్ని ఇక్కడ దింపారు. ఏది ముందు పాలసీ మార్చడం, డిస్టిలరీస్ అన్ని కబ్జా చేయటం, విషపూరితమైనటువంటి ఆ మద్యాన్ని తయారు చేయటం, నాసిరకం మద్యం, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయటం, మొత్తం ఈ స్కీమ్ అంతా కూడా ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జార్జ్ రెడ్డి కుమారులు ఈ మొత్తం ఫార్ములాని తయారు చేసి అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అద్భుతం సోదరా, మొన్నే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మళ్ళీ చెన్నై కూడా వెళ్ళొచ్చాడు. ఏదో ఫంక్షన్ పేరుతో మొన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి చెన్నైలో 2 రోజులు ఉండొచ్చాడు అనిల్ రెడ్డి దగ్గర. ఇవన్నీ ఎందుకంటే మీదకి వస్తూ ఉంది కదా, అరే తమ్ముడు జాగ్రత్త బాబు, మన పేకకు చుట్టుకుంటామని ఏం చేద్దామంటే ఏముందన్నయ్య ఆల్రెడీ దొరికిపోయా, మొన్నే ఆ దేవరాజుని పట్టుకున్నారు, అనిల్ రెడ్డి పిఏ దేవరాజుని మొన్న దొరికాడు. మన ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు అతను బయట పెట్టాడు. ఇవాళ 10 కంపెనీల్లో ఇవాళ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే డబ్బు రూపంలో, బంగారం రూపంలో మార్చి వివిధ షెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి, టాంజానియాలో, జాంబియాలో మైన్లు కొనటానికి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్ళొచ్చాడు కదా. టాంజానియాలో కాపర్ మైన్స్, జాంబియాలో కాపర్ మైన్స్, ఇతర మైన్స్, మైన్లు గనులు కొనేయటమే ఈ షెల్ కంపెనీల ద్వారా దోచుకున్న ఈ తరలించిన సొమ్ము అంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ట్రాక్ అంతా కూడా వాళ్ళు తీస్తూ ఉన్నారు. నిన్న ఈడీ కూడా 4 రాష్ట్రాల్లో సోదాలు చేసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీలో కొన్ని కంపెనీలు, వీటన్నిటిలో కూడా ఈడీ నిన్న విస్తృతమైనటువంటి సోదాలు చేసింది. వాళ్ళ సిట్టు సోదాలు చేస్తూ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇహ బిగ్ బాస్ దొరికినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే జార్జ్ రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి దాకా వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ ఇంకేముంది, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు రాజ్ కసిరెడ్డితో మొదలైనటువంటి ఈ ఇన్వెస్టిగేషను వికే గారు, వాసుదేవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ప్రబుద్ధులు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత తాడేపల్లి ప్యాలెస్ జీతగాడి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, మొత్తం ఆ ముఠా, తాడేపల్లి ముఠా మొత్తం అడ్డంగా దొరుకుతూ ఉన్నారు కదండి. మిథున్ రెడ్డి కంపెనీలోకి డైరెక్ట్గా సొమ్ములే కదా, చెవిరెడ్డి కుమారుడు ఆ మోహిత్ రెడ్డి కంపెనీలోకి సొమ్ములే కదా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి కంపెనీలోకి సొమ్ములే కదా, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బినామీలతో ఏ రకంగా ఆస్తులు కొన్నారో అవన్నీ దొరికే కదా. కంపెనీ జే కంపెనీ మొత్తం బయటకు వచ్చింది. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఒక్కటే లేదు ఈ జాబితాలో. కొడుకు పేరు ఉంది కదా వికే గారు, పేరు లేదు. అదే మొత్తం ముఠా అంతా ఉన్నారు సార్ దీనిలో. ఇప్పుడు అట్లా స్టెప్ బై స్టెప్ ఇవాళ అనిల్ రెడ్డి వరకు వచ్చింది. ఇంకేముంది, అయిపోయింది మొత్తం. ఆ తాడేపల్లి ప్యాలెస్ హైరార్కీ చూస్తే బాటం నుంచి పై వరకు స్టెప్ బై స్టెప్ ఇక వచ్చేసింది. ఈ అనిల్ రెడ్డి దాటితే ఇంకెవరు ఉంటారు, ఇంకా బిగ్ బాసే కదా. కాబట్టి ఆల్మోస్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చిందనే అనుకోవాలి వికే గారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పని కదా, సొమ్మంతా సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, షెల్ కంపెనీలు ఎలా పెట్టాలి, ఏ దేశాల్లో ఏ బ్యాంకులకు తరలించాలి, ఇదంతా ఒక ప్రావీణ్యత సంపాదించారు గతంలోనే. ఇప్పుడు మళ్ళీ అది చేశారు. కానీ ఏదోటి ఇప్పుడు చేసిన పాపం ఏదో రోజు పండగ తప్పదు. అది కూడా ప్రజల ప్రాణాలు బలిగొన్నారు సార్. డబ్బులు దోచుకోవటం కాదు ఇక్కడ. ఎంతమంది చనిపోయి ఉంటారండి వీళ్ళ విషం దాగి, లెక్కే లేదు కదా. ఎవడు చచ్చిపోతే మనకేంటి, మన సొమ్ము మనకు వస్తుందా లేదా? ఇవాళ ఈయన గారు దేవుడు ఆశీర్వాదం ప్రజల దయ ఏంటా దేవుడు ఆశీర్వాదం? ప్రజలకి విషం
విషం తాగించిన రోజు, ప్రజల చేత విషం తాగించిన రోజు నీకు దేవుడు గుర్తుకు రాలా? ప్రజలు విషం తాగి చనిపోతున్నప్పుడు ప్రజల యొక్క ఆశీర్వాదాలు గుర్తుకు రాలా నీకు? ఇవాళ అయితే ఈ పాపాలు చేశారు దర్యాప్తు- కాబట్టి ఆ దేవుడు ఆగ్రహానికి గురైంది. ఈ దర్యాప్తులు సాగుతారు తీరు కానీ ఇవి రోజు రోజుకి కోటేశ్వర గారు రోజు రోజుకి తాడేపల్లికి దగ్గర అవుతుంది దర్యాప్తు.